గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వర్క్ వచ్చేసరికి ఇంటీరియర్ వర్క్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్. దాదాపు ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి 7 లక్షలకి పైగా అయితే ఈ ఇంటికి అయితే ఖర్చు అవ్వడం జరిగింది. అది ఏ విధంగా అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అరే మరి 7 లక్షలు పెట్టింది కదా, ఈయనకెందుకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ మంచిగా అని చెప్పేసి అనుకోకండి. ఇతనైతే బయటికి వెళ్ళి వడ్డీకి పైసలు తీసుకొచ్చుకొని అయితే ఈ ఇల్లుని రెనోవేషన్ అనేది చేయించుకుంటున్నాడు. అది కూడా ఎందుకు అంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనకు వచ్చిన ఇల్లు మనం ఉండబోయే ఇల్లు మనకి నచ్చినట్టుగా ఉండాలి వస్తువులు అని చెప్పేసి అయితే కొంతమంది చేసుకోవడం జరుగుతుంది. ఈ అన్న కూడా అదే విధంగా చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇంతకుముందుకు అయితే సెల్ఫ్లు అయితే ఎలాంటి సెల్ఫ్లు లేదు కాబట్టి మొత్తం వుడ్తోనైతే వీళ్ళైతే సెల్ఫ్లు అయితే వేయించుకున్నారు. ఓన్లీ టైల్స్ ఒకటి, అదే విధంగా మన కిచెన్ లో మనకి వాటర్ ట్యాంక్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కూడా పెంచుకున్నాం. ఇంతే అనమాట. కాకపోతే వీళ్ళకైతే 7 లక్షలకి చిల్లర అయితే వీళ్ళకైతే అమౌంట్ అయితే అవుతుంది ఈ ఇంటికి సంబంధించింది. ఒకసారి చూడండి, ఒక యూనిక్ అపార్ట్మెంట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూడడానికి మంచి బడ్జెట్ లో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడామన్నమాట. ఇక్కడ ఒకసారి అయితే వీడియో చూడండి, నచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. మేమైతే రీజనబుల్ రేట్లు అయితే చేసిస్తాము. ఓకేనా? ఒకసారి అయితే వీడియో అయితే చూడండి, మీరు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ బయట వచ్చేసరికి మనకి చెప్పుల స్టాండ్ కూడా అయితే చేపించారనమాట. మనకి ఇది వచ్చేసి కొల్లూరు ఏరియా, కొల్లూరు 2లో అనమాట. చెప్పుల స్టాండ్తో సహా వీళ్ళైతే మొత్తం చేపించారు. మనకైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకి ఎలాంటి సెల్ఫ్స్ అనేది లేవు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది హాల్లో వచ్చేసరికి టీవీ యూనిట్ కూడా ఒక యూనిక్ అపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఆ విధంగా అయితే చేశారు. మంచి కాస్ట్లీ మెటీరియల్ పెట్టించారు. అదేవిధంగా న్యూ మోడల్స్ అయితే చేపించారనమాట వీళ్ళు. ఓకేనా? ఇక చూస్తుంటేనే అర్థమై ఉంటుంది ఏ రకంగా చేపించారు ఏందని చెప్పేసి. వీళ్ళు వచ్చేసరికి మనకి సీలింగ్ వర్క్, కబోర్డ్ వర్క్, అదేవిధంగా టైల్స్, మనకి ఏదైతే ఈ బాత్రూమ్లలో ఈ వాటర్కి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది కదా ట్యాంక్, ఆ ట్యాంక్స్ అయితే పెట్టించారనమాట. మనకి అదేవిధంగా ఈ కరెంటుకు సంబంధించిన వర్క్ కావచ్చు, మనకి ఈ కిచెన్లో వచ్చిన వాటర్ ఫిల్టర్కి సంబంధించిన పాయింట్లు కావచ్చు, బాత్రూమ్లో చేసి వాటర్ షవర్కి వచ్చే పాయింట్లు కానీ ఇవన్నీ కొంచెం చేంజ్ చేయించారనమాట. టైల్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు మంచి క్వాలిటీగా ఉండే ఎక్కువ ఖరీదైనవే పెట్టించారనమాట. వీళ్ళు ఏదో ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు కూడా నార్మలే. కాకపోతే వీళ్ళు కార్పెంటర్స్ అనమాట. వీళ్ళు కూడా పెద్ద ఉన్నోళ్ళు ఏం కాదు, వీళ్ళు కార్పెంటర్సే కాబట్టి వాళ్ళ చేతిలో పని కాబట్టి ఈ వర్క్స్ అనేవి చేయించారనమాట. దాదాపు 7 లక్షలకి అయితే వచ్చిందంట మొత్తం వర్క్. టైల్స్ కానీ, మన కబోర్డ్ వర్క్ కానీ, అదేవిధంగా సీలింగు, మనకి కరెంట్ వర్క్, అవన్నీ వర్క్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఈ 1 వీక్లో అయితే అయిపోతుందని చెప్పారు. ఇది అయిపోయిన వెంటనే వేరే కాడ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట మేము. అది కూడా కొల్లూరులోనే. ఎవరికైనా నచ్చినట్టయితే కాంటాక్ట్ కాండి, రీజనబుల్ రేట్లు అయితే చేపిస్తాం మీకు. వీళ్ళైతే ఉన్నోళ్ళు అనుకోకండి, వీళ్ళైతే వడ్డీకి మరీ తీసుకొచ్చి అయితే చేయించుకుంటున్నారు. ఎందుకంటే మేము ఉండబోయే ఇల్లు మాకు కొంచెం నీట్గా ఉండాలి, కొంచెం రిచ్గా ఉండాలని చెప్పేసి అయితే చేయించుకుంటారు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో.